నమస్తే టిఆర్ నిజాం నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకున్నాం. దీనికి సంబంధించి బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా వివిధ పార్టీల నాయకులను బీజేపీ పార్టీలో చేర్చుకొని 30 రోజులలో బీజేపీని బలోపేతం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. ఇది చూడాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఈ వివిధ పార్టీల నాయకులని పార్టీలో చేర్చుకునే బదులు మీ పార్టీలో పనిచేసేటువంటి నాయకులకు మంచి పగ్గాలు ఇచ్చేసి పనిచేసే వాళ్ళకు బాధ్యత ఇచ్చేసి చేస్తే వాళ్ళు పార్టీని బలోపేతం చేస్తారు కదా. మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది. ఒక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం కూడా అక్కడ తిరిగినాము. వాస్తవానికి ఏంటంటే బీజేపీ రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. కాకపోతే క్షేత్రస్థాయిలో ఆ విలేజ్ ప్రాంతాల్లో పోయేసరికి కనీసము ఆ పార్టీని విలేజ్లలో తీసుకుపోయేటువంటి నాయకుడు అక్కడ కరువైపోయిండు. మనం 30 ఏళ్ల నుంచి చూస్తాను. 30 ఏళ్ల నుంచి ఊళ్ళల్లో ఒకే ఒక్క నాయకుడు ఉంటాడు తప్పే ఆ నాయకుడు ఎక్కువ మొత్తాలు చాలా ఊళ్ళల్లో ఆ పార్టీని బలోపేతం చేయడంలో వెనుకబడతా ఉన్నారు. ఏదన్నా ఎవరన్నా ముందుకు తీసుకొని పోతే వాళ్ళని తొక్కే ప్రయత్నం ఆ ముందున్న నాయకుడు చేస్తూ ఉన్నారు. దీనివల్ల పార్టీ వెనుకబడతా ఉన్నది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇదే. ఎందుకంటే అక్కడ ఏం లోపం ఏమున్నదో చూడాలి. ఎందుకు వెనుకబడతలేదు చూడాలి. కార్యకర్తలు ఎవడన్నా ఏ ఒక్క బీజేపీ కార్యకర్తనన్నా సంతోషంగా ఏదో అధికారం అందుకోవడానికి ఉన్నాడా? లీడర్లు మాత్రం పెద్ద పెద్ద అంగీలు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద కథలు. ఏదైనా మీరు ఆ ఖర్చును కూడా మీరే పెట్టుకొని రావాలి అని చెప్పేసి ఆయన భారాలు రుద్దారని చెప్పేసి ఆ నాయకులు చెప్తా ఉన్నారు, ఆ పార్టీ కార్యకర్తలు చెప్తా ఉంటారు. కానీ మీకు మాత్రం పార్టీ ఫండ్లు వస్తాయి, మీరు తిరగడానికి అన్నీ వస్తాయి. ఆఫీసులలో కూర్చొని మీటింగ్లు పెట్టుకొని అక్కడ కార్యాచరణ చేసి బూత్ అని చెప్పేసి అంటారు. పాప ఊళ్ళలో పోయేటప్పుడు మాత్రం ఆగం ఆగం అవుతా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా ప్రత్యక్షంగా అక్కడ చూసినాం, అక్కడ అనుభవించినాం కాబట్టి చెప్తాము. నిజంగా ఈ బీజేపీ పార్టీలో పెద్దలు ఇప్పుడు నిజంగా అధికారంలోకి రావాలంటే ఆ కార్యకర్తల యొక్క బాధలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. లీడర్లు కాదు, ముఖ్యం కార్యకర్తలు. వాడు సంతోషంగా ఉన్నాడా, వాడికి అన్ని ఆర్థికంగా పోయి పార్టీని బలోపేతం చేసే స్థాయిలో ఉన్నాడా చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. కానీ ఈ టార్గెట్ 30 రోజులలో బీజేపీ ఆకర్షణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. బీజేపీ వివిధ పార్టీలో ఉన్నటువంటి జిల్లా నాయకులను చేర్చుకొని పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి ఆ దిశగా అయితే అడుగులు వేస్తుంది. చూద్దాం. పేపర్లో వచ్చిన ప్రధాన వార్త, తెలంగాణలో కొత్త ఎత్తుగడ్డ. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు గాలం. జిల్లాలోని ఇతర పార్టీ నేతలకు బీజేపీలో చేర్చుకునేలా స్కెచ్. నెల రోజుల టార్గెట్ ఫిక్స్ చేసిన పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ అని చెప్పేసి వార్త ఇచ్చిండు. వాస్తవానికి ఏంటంటే ఈ పార్టీ భావాలు ఉన్నాడు కొద్దిమంది అధికారం కోసం మాత్రమే పార్టీలకు వస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఒక నియోజకవర్గంలో మన గతంలో నియోజకవర్గం చూసినాం. ప్రత్యక్షంగా అది మాట్లాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే బీజేపీ రావాలని కోరుకునే వ్యక్తులలో మేము కూడా ఒక ముందు వరుసలోనే ఉన్నా. అందుకోసం చెప్తాము. ఒక నర్సంపేట నియోజకవర్గం అనే ఒక నియోజకవర్గంలో వేరే పార్టీ నుంచి వలస వచ్చినటువంటి నాయకులు పార్టీని బలోపేతం చేస్తారు అని చెప్పేసి ఆశపడి అక్కడ ఎన్నో సంవత్సరాలుగా ప్రజల కష్టాలలో ప్రజల భాగస్వామ్యంలో ఉన్నటువంటి నాయకులను విస్మరించి ఆయన పెద్దపీట వేస్తే ఎలక్షన్ రాగానే ఆయన పక్క జంపేసిండు. ఇక్కడ పార్టీని పాతాళంలోకి తొక్కిండు. అక్కడ వర్గాలు ఏర్పాటు చేసిండు. నా వర్గం వేరే, పాతోళ్ళ వర్గం అంతా వేరే అని చెప్పేసి పార్టీని ముందుకు రాకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి చాలా నియోజకవర్గాలలో జరిగినాయి. నిజంగా అలాంటి నాయకులు మరి పార్టీలో వలస వచ్చే నాయకులు కాకుండా ఇక్కడ నిజంగా బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలోకి పోయి మీరే ఇప్పుడు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు, ఇంకోటి ఎంపీలు కూడా మీరున్నారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మీరే క్షేత్రస్థాయి విలేజ్లలోకి పోయి మీ సమస్యలు ఇవే మేము తీరుస్తాం, మీకు భరోసా ఉంటాం, మండల లెవెల్లో ఈ నాయకుడు బలమైన వ్యవస్థ మేము నిర్మాణం చేస్తామని చెప్పేసి ఒక భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు. ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళని విస్మరించిపోతా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఒకసారి మా చిన్న విన్నపాన్ని తెలియజేసినాం. బీజేపీ తెలంగాణ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో కమలం గేర్ మార్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రాకపోతే ఈసారి ముప్పై రోజులు ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ 30 రోజుల్లో రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ఇతర పార్టీల నేతలపై ఉపయోగించాలని చెప్పేసి ఆ నాయకత్వం చెప్తా ఉన్నది. యుద్ధం ముందు బీజేపీ పార్టీ అంటే ఒక సిద్ధాంతము, ఒక విలువలు, ఒక కమిట్మెంట్ ఉన్నదని చెప్పేసి ఆశాభావం అవుతున్నది. కార్యకర్తలు కూడా మీ సర్ది మీరే కట్టుకోవాలంటే కార్యకర్తలు అదే విధంగానే పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. లీడర్లను మరి
వలస తెచ్చుకుంటే ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. నిజంగా మన బాధ ఏంటంటే ఇక్కడ పనిచేసేటువంటి నాయకులను గుర్తించి వాళ్ళకి పెద్దపీట వేస్తే పార్టీ బలోపేతం అవుతుంది కదా. మనం చూసినాము ప్రతిరోజు మీటింగులు అని చెప్పేసి అంటారు, కానీ ఊళ్ళలో మాత్రం మరి ప్రజా సమస్యలు తీరు వెనుకబడ్డారని చెప్పేసి ఒక అపవాదం అవుతున్నది. ఆ విధంగా ప్రజా సమస్యలను తీరిస్తే 100 పాలు బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే అలా కష్టపడే నాయకులు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు తొక్కబడతా ఉన్నారు అని చెప్పేసి ఒక భావనతోటి ఆ విషయాన్ని మాట్లాడుతున్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకునే వ్యక్తులలో మేము కూడా ముందు వరుసలో ఉన్నామని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తాము.